దిస్ ఇస్ వాట్ అ గుడ్ యూజర్ ఎక్స్పీరియన్స్. అంటే అంటే ఏంటిది, ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతారా? ర్యాపిడో బూపిడో ఏదేదో అంటున్నారమ్మా. ఐ రీసెంట్లీ యూజ్డ్ ఇన్స్టామార్ట్ ఇన్ మై హోమ్ అనమాట. మా ఇంట్లో వాళ్ళ కోసం అంటే ఇంట్లో వాళ్ళ కోసం కాదు, చిన్న చిన్న పిల్లల కోసం వాడుతున్నా అనమాట. నేను డ్రాయింగ్ వేయిద్దాం అనుకున్నాను. సో ఐ డోంట్ హ్యావ్ అ కలర్స్. ఇంటికి వచ్చాను కదా, కలర్స్ లేవు. ఆ రోజు సండే అనమాట. నేను అన్నాను వాళ్ళతో, నీకు డ్రాయింగ్ కాంపిటీషన్ పెడుతున్నాను, ఎవరైతే డ్రాయింగ్ బాగా వేస్తారో వాళ్ళకి ఈ గిఫ్ట్ ఇస్తాను సంథింగ్ అట్లా అన్న. ఇక్కడ ఒక మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అప్లికేషన్ లో కాదు కానీ డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ వాంట్ టు షో యూ దాట్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ దాట్ అన్నది. బేసిక్ గా నేను కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అని అంటే, వాళ్ళ క్రియేటివిటీ పెరగాలి, వాళ్ళ యాక్టివిటీస్ అన్ని బాగుండాలి. ఎప్పుడు కూర్చొనే ఉంటారు కదా, ఎప్పుడు గేమ్స్ ఆడుతూనే ఉంటారు కదా. సో ఐ లాస్ట్ దెమ్ టు డ్రా సంథింగ్. బట్ పిల్లల్లో కూడా అలా డ్రాయింగ్ వేస్తే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేస్తూ వాళ్ళ క్రియేటివిటీ బయటకు వస్తూ చూపిస్తారు వాళ్ళ క్రియేటివిటీ ఏంటన్నది కూడా మీకు. అలా అనుకున్నాను. బట్ ఐ డోంట్ హ్యావ్ అ కలర్స్. బట్ నేను ఏం చేశాను, ఇన్స్టామార్ట్ యూజ్ చేశాను అనమాట. సో ఓకే, ఇన్స్టామార్ట్ యూజ్ చేద్దాం, అది నాకు క్వైట్ కామన్ థింగ్ కదా, నార్మల్గా మన అందరికీ అలవాటు అయ్యింది. బట్ ఐ సా సంథింగ్ ఇన్ దర్ ఫేసెస్ వెన్ ఐఎమ్ యూజింగ్ దట్ అప్లికేషన్. మీరే చూడండి. ఆర్డర్ పెడుతున్నప్పుడు దే ఆర్ న్యూ టు దిస్ అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్లో నేను మీకోసం ఇది ఆర్డర్ పెట్టాను రా అని అంటే, ఇది ఎంత టైంలో చూపిస్తుంది అని అంటే, ప్రజెంట్ అది ఐ థింక్ ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో ఆ నెంబర్ ఇప్పుడు వీళ్ళకి చూపిస్తే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారో నాకు ఎందుకో రికార్డ్ చేయాలనిపించింది. చూడండి. ఆర్డర్ ఇంకా 3 minutes లో వస్తుంది ఇప్పుడు. ఓకే, మీ కలర్స్ అవన్నీ రేపు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తారు వాళ్ళు మనకి. వాళ్ళు ఫోన్ చేస్తారు, అప్పుడు కిందకి వెళ్తారు. ఇప్పుడు మారింది. ఫోర్ అయిపోయింది ఏంట్రా? అయ్యో 4 అయిపోయింది అంటే ఎక్కడైనా స్టక్ అయిపోయినట్టున్నారు ఆయన. 3 కింద మారిందిరా. ప్రతి మినిట్ కి ఒక డబ్బు కొడతాను. ప్రతి మినిట్ కి ఒక డబ్బు కొడతాను. కాదురా, ఇప్పుడు మళ్ళీ 12 అయిపోయిందిరా. 12 అయిపోయింది ఎందుకంటే ఎక్కడైనా స్టక్ అయిపోయారేమో. నిజం అబద్ధం. సరే కూర్చొని వెనక్కి వెళ్ళిపోండి మీరు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, ఈ అప్లికేషన్లో బైక్ మీద డ్రైవ్ చేసుకుని వస్తారు కదా, ఎవరైనా అడ్డుపడినా ట్రాఫిక్ జామ్ అయినా ఏమవుతుంది అంటే ఆగుతారు. ఆగినప్పుడు టైం కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు. అంటే 2 నిమిషాలది 7 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు అలా పెంచుతారు అనమాట. అలా ఇప్పుడు ఎలా అయిందనమాట. 3 minutes అరైవ్డ్ అంటారా? వచ్చారు. ఫోన్ చేయని ఫోన్ చేసేంత వరకు కిందకి వెళ్ళొద్దు. నాకు ఫోన్ చేయాలి, వెయిట్ చేయండి. ఏంటి అంటే అంటే ఏంటి? ఫోన్ వచ్చింది, మాట్లాడదాం. హలో హలో, ఎక్కడున్నారండి? ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? అంత బద్ది కొన్నావా? అకు వాటర్ కలర్స్ ఆటట్లేదు. దీనిలో వాటర్ కలర్స్ ఉన్నాయి. వాటర్ అది అక్కడ పెట్టు. ఏంటక్క చిన్నదన్నా పెద్దది ఇచ్చారు. పెద్దది వచ్చింది, చిన్నదన్నా. ఇది ఎంత టైంలో వచ్చింది ఇప్పుడు? 12 minutes. సో అది తొందరగా రావడం బాగుందా బాగాలేదా? ఎందుకు తొందరగా వచ్చింది? చాలు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూసారు కదా,
కంప్లీట్లీ లైక్ 2 నిమిషాల్లో వచ్చేస్తుందా 10 నిమిషాల్లో వచ్చేస్తుందా తొందరగా రమ్మన్నాక ఎక్క ఎందుకు అక్క ఇంకా రావట్లేదు అయ్యో లేట్ అయిపోయింది అక్క సంథింగ్ దే ఫెల్ట్ యూనో ఆ జర్నీలో ఎప్పుడైతే లేట్ అయిందో ఐ సా ద ఫేసెస్ దే వాజ్ లైక్ ఓ మై గాడ్ అయ్యో లేట్ అయింది అన్నట్టు వచ్చేస్తున్నారని చెప్పాను సర్రమని కిందకు పోయారు అనమాట అందరూ నేను తీసుకొస్తాను అన్నట్టు. సో దట్ ఎగ్జైట్మెంట్ ఐ ఫెల్ట్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. అక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా ఆర్డర్ పెట్టింది నేను, అక్కడ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో యూజ్ చేసేవి వాళ్ళు. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ పర్టికులర్ క్రేయాన్స్ కానీ కలర్స్ నేను ఏదైతే ఆర్డర్ పెట్టానో వాటి కోసం. అక్కడ ఎక్స్పీరియన్స్ అబ్జర్వ్ చేశారా అంటే నేను యూజర్ని వాళ్ళు ఎండ్ యూజర్స్ అనుకుంటున్నాను నేనైతే. మీరేమంటారు? డూ యూ నో ద డిఫరెన్స్ బిట్వీన్ యూజర్ అండ్ ఎండ్ యూజర్? మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఇలాంటివి పిల్లలతోనే కాదు మన పేరెంట్స్తో కూడా అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఏంటిది ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోతారా ర్యాపిడో బూపిడో ఏదేదో అంటున్నారమ్మా అని అంటారు పేరెంట్స్. అండ్ దెన్ ఫుడ్ ఇంటికి వచ్చే ఏది పెట్టినా ఇంటికి వచ్చేస్తుంది ఆర్డర్, ఏదైనా తీసుకోవచ్చా? పక్కనే ఉంటారు వాళ్ళు, ఎలా వస్తారు వీళ్ళు? సో ఇక్కడ కిడ్స్ అని అంటే దే ఆర్ నాట్ వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర ఉన్న కిడ్స్ కాదనమాట. మా ఫ్యామిలీ అండ్ మా దగ్గర ఉన్న వాళ్ళందరూ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు. దే డోంట్ యూజ్ లాడ్ ఆఫ్ అప్లికేషన్స్, లేదనంటే డిఫరెంట్గా ఇప్పుడు ఏదైతే కొత్తగా వచ్చిందో దాన్ని వాడేయాలి అన్న మైండ్ సెట్తో ఉన్న పేరెంట్స్ అయితే కాదు. అలాంటి వాళ్ళు అనుకోండి ఇవన్నీ వాళ్ళకి అలవాటు అయిపోద్ది. ఇదేంటి 10 minutesలో వచ్చేస్తుందా 2 minutesలో వచ్చేస్తుందా అన్నది. ఇక్కడ 2 minutes 10 minutes కంటే వాళ్ళ ఆ ఐటెం గురించి వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్కి ఆ టైంకి ఆ ఎగ్జైట్మెంట్, దిస్ ఇస్ వాట్ అ గుడ్ యూజర్ ఎక్స్పీరియన్స్. అలానే మనం కూడా అవుతూ ఉంటాం కదా, మనం అనుకున్న టైంకి రాకపోతే డిసప్పాయింట్ అవ్వడము, చిరాకు పడ్డం, కోపం పడ్డం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. బట్ ఇది ఎందుకు యూనిక్గా అనిపించింది. ఓకే ఆ డ్రాయింగ్స్ ఆ కలర్స్తో వాళ్ళు ఏ డ్రా చేశారు, వాళ్ళు చేసిన బిహేవియర్ ఒకసారి చూడండి, కొంచెం సేపు నవ్వుకోవచ్చు మనం కూడా. చెప్పిరా నీ డ్రాయింగ్ చూపించు, పట్టుకొని చూపి. ఏంటవి నువ్వు వేసినవి? యశు సరిగ్గా కూర్చో. చెట్టు మామూలు చెట్టు మ్యాంగో చెట్టు శివుడు చెట్టు రివర్స్ లో చూపెడుతున్నారా? చెట్టు ఏ చెట్టు అది? మ్యాంగో చెట్టు. కింద ఉన్నవేంటి ఇవి? కింద ఉన్నాయేంటి? గ్రేప్సా? ఎందుకు వేసు అక్కడ? ఏమిటి సిగ్గుపడుతున్నారా? మామిడికాయ హౌస్ చెట్టు. ఓకే ఇదేమో మ్యాంగో ట్రీ. చూపించు సరిగ్గా. మ్యాంగోస్ ఎక్కడ ఉన్నాయి? మ్యాంగోస్ లేవు. మరి మ్యాంగో ట్రీ అన్నది ఎలా తెలుస్తుంది? సీజన్ రాయలేదు, ఇంకే చెట్టుకి నీళ్ళు వేయలేదు. రేపు వచ్చేస్తుంది. ఇదేమో శివుడు, ఇదేమో ట్రీ మ్యాంగో ట్రీ, ఇదేమో మ్యాంగో ట్రీ, ఇది కూడా. ఇదేమో బంతిపూ చెట్టు. బంతిపూ చెట్టు మొక్క ట్రీ. ఓకే ఇదేమో ఉయ్యాల. అంటే దేనికి ఉంది ఉయ్యాల? గాల్లో వేలాడుతుందా? కాదురా గాల్లో వేలాడదు కదా. ఊహించుకోవాలా? ఓకే ఇక్కడ ఇదేమో ఇల్లు గైస్, బయటకు చూపుతారు, కిటికీలు, త్రిశూలం, అంతే గైస్. థ్యాంక్ యూ. చెప్పరా. అయిపోయిందా? కాదు అది చెట్టు ఇల్లు మధ్యలోకి ఎందుకు వచ్చింది? ఇది ఇల్లు సెంటర్కి ఉన్నది కదా, అలా ఎలా వచ్చింది అని అడుగుతున్నా. ఓకే ఓకే బాగుంది. చెప్పు మహి, ఏం డ్రా చేసావు? శివుడు. శివుడేడి?
సరిగ్గా పెట్టు, ఇలా పెట్టు. ఓకే, శివుడా? శివుడు ఎటు అలాగున్నాడు? ట్రీయా? ఓకే, నవ్వుకున్నారా? టెల్ మీ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్. అంటే నేను అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, మీరు కూడా ఇలా అబ్జర్వ్ చేసిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. ఐ వాంట్ టు నో దోస్ సినారియోస్. ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.